95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నాంపల్లి ఎగ్జిబిషన్ లో విజయ డైరీ స్టాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో యువతి దవడ ఎముక దగ్గర చాకుతో యువకుడు దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన తల్లి చెల్లిని కూడా ఇద్దరిని మెడ, ఛాతీ, చేతుల దగ్గర చాకుతో గాయపరిచాడు. పల్నాడు జిల్లా వినుకొండలో గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో వినుకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని గురజాల మండలంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గత నెల 23న జిల్లా ఆసుపత్రిలో ఎర్రోళ్ల చిన్న అనే యువకుడు ప్రాణాలు వదిలాడు. 13 రోజులుగా మార్చిలోనే మృతదేహం ఉన్నా తమకు సమాచారం అందచేయలేదని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ టీఎస్ఆర్టీసీ డిపో నుండి కేరళలోని శబరిమలకు నూతన బస్సులను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పూజా కార్యక్రమం అనంతరం జెండా ఊపి సర్వీసును ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీలు మాధవ్, దామోదర్, మంత్రి కొట్టు సత్యనారాయణ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు, గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం రోడ్డు షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధించి జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున అన్నారు. ఇక ఈ జీవో చంద్రబాబు సీఎం సహా అందరి కోసం తెచ్చిందని స్పష్టం చేశారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఫర్నిచర్ లో విభిన్న ఉత్పత్తులు విశాఖ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేటి తరం వారిని ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దిన ఫర్నిచర్ ప్రపంచాన్ని విశాఖ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ విశాఖలో ఓ సంస్థ నూతన షోరూమ్ ని అట్టహాసంగా ప్రారంభించింది. కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. బంద్కు మద్దతు ఇస్తూ ఆయన ఆందోళనలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ చెన్నూరు ప్రజలను కలవటం నా అదృష్టమని అన్నారు. ములుగు జిల్లాలో త్రెటిలో పెను ప్రమాదం తప్పింది. అంకన్నగూడెం వద్ద డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు రావడం జరిగింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి ఆగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. నిందితుడు కరణ్ సింగ్ బంధువులు సీఐపై దాడికి యత్నించారు. తమను విచారణకు ఎలా పిలుస్తారు అంటూ స్టేషన్ ముందే హంగామా సృష్టించారు. సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి మండలం మేదినిపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించడం, అర్హులైన వారిని ఇండ్లలో నుండి ఖాళీ చేయించడంతో ఉద్రిక్తత చెలరేగింది. ప్రతిష్టాత్మక రీతిలో భారత్ ఈ ఏడాది G20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా భారత్ లో G20 శిఖరాగ్ర సమావేశంతో పాటు దాదాపు 200 వరకు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో తమ్మిశెట్టి రమణ అనే మహిళ కరెంట్ షాక్ తో మృతి చెందింది. బాత్రూమ్ లో స్నానానికి వెళ్లిన రమణ కరెంట్ షాక్ సర్క్యూట్ కావడంతో ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ఓ యువతిపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాష్ట్రంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. అందులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో దొంగ నోట్లు ముద్రించడంతో పాటు చలామణి చేస్తుండడం సంచలనంగా మారింది. కాకినాడ రూరల్ భవన్ నారాయణపురంలో గ్రామంలోని శ్రీరంగ మాణిక్యం అనే వ్యక్తి కోడికత్తులు తయారు చేస్తుండగా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 506 కోడికత్తులు తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పర్మిట్ రూమ్ లో మద్యం సేవిస్తూ వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించడం వల్లనే మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.